రాష్ట్ర చరిత్రలో గాని దేశ చరిత్రలో కానీ కని విని ఎరుగని రీతిలో ఒకే నోటిఫికేషన్ ఒకే టైంలో 1,30,000 ఉద్యోగాలు భర్తీ చేసిన చరిత్ర ఈ రాష్ట్రంలో గాని ఈ దేశంలో గాని ఎక్కడైనా జరిగింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగిందని గర్వంగా చెప్పగలుగుతాను. రికార్డ్ అంటే ఇది అని కూడా చెప్పగలుగుతాను. గ్రామ స్వరాజ్య సాధన, సుపరిపాలన, ఈ 2 లక్ష్య సాధనగా ఉద్యోగాల చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయం రాశాం. మేము ఎవరు బద్దలు కొట్టలేని ఓ రికార్డును ఎస్టాబ్లిష్ చేశాం. మే 30, 2019 నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆ నెక్స్ట్ 50 days లోనే అంటే జూలై 19 జీవో ఇచ్చాం. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 8 వరకు పరీక్షలు నిర్వహించాం. 2,800 సెంటర్లలో 19 లక్షల మంది పరీక్షలు రాశారు. ఎక్కడా కూడా ఒక్క తప్పు జరగలేదు. ఎలాంటి లోపాలు లేకుండా అందరి విశ్వాసాన్ని పొందుతూ ఏకంగా 1,30,000 కొత్త ఉద్యోగాలు, శాశ్వత ఉద్యోగాలు మా ప్రభుత్వంలో